ప్రార్థన ఎలా చెయ్యాలి, ప్రార్థన చేసేటప్పుడు మన మనస్తత్వము ఎలా ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటాం ఇలా ప్రార్థన చేస్తే అలా నెరవేరిపోవాలి అని, కానీ కాదు. ప్రార్థన ఆశాపూరితమైనటువంటిది. ప్రార్థన విసుగు విరామము లేకుండా నిరంతరము చేయాల్సినటువంటిది అని ప్రభువు ఇక్కడ మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు. అందుకు ప్రభువు ఒక చక్కటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ప్రభువు ఒక మిత్రుడు రాత్రివేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి తన స్నేహితుడు ఎవరో వచ్చారు కాబట్టి రొట్టెలు ఇవ్వమని అడిగినప్పుడు ఆ స్నేహితుడేవో సాకులు చెబుతూ ఉంటాడు. పిల్లల పక్క మీద ఉన్నారని లేచి ఇవ్వటం కుదరదు అని. అయినప్పటికీ కూడా ఆ మనిషి ఏం చేస్తూ ఉంటాడు, పదే పదే అడగటం వల్ల ఆయన స్నేహితుడు అన్న భావంతో లేచి వెళ్ళి ఇవ్వడం లేదు, కానీ ఆ పదే పదే విసిగించాడు కాబట్టి, పదే పదే ప్రాధేయపడ్డాడు కాబట్టి ఆ అవసరాన్ని గుర్తించి వెళ్ళి మరీ సాయం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం అడిగిన వెంటనే దేవుడు ఇయ్యలేదు కాబట్టి నేను ఇక ప్రార్థనే చేయను వదిలేయడం సబబు కాదు. మనము నిరంతరము ఆశాభావముతో ప్రార్థన చేయాలి. నిరాశ నిస్పృహలను మన దగ్గరికి రానివ్వకూడదు. మనం కోరుకున్నటువంటిది ఈరోజు నెరవేరిందా లేదా అనేటువంటిది ముఖ్యం కాదు. మనము ప్రార్థన చేయడమే ముఖ్యము. ఏ రోజు కాకపోతే ఒక రోజుకైనా ఖచ్చితంగా మనకు దేవుడు దయచేస్తాడు అన్నటువంటి నమ్మకము. కాబట్టి నమ్మకముతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. ఎందుకోసం ప్రభువే అంటూ ఉన్నారు, అడుగుడు మీకు అనుగ్రహింపబడను, తట్టుడు మీకు తెరవబడను, వెదకుడు మీకు దొరకను. ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది. మీరు అడగండి ఇవ్వబడుతూ ఉంటుంది, వెదకండి దొరుకుతూ ఉంటుంది. మనకు చరిత్ర చక్కటి ఉదాహరణలు బోల్డర్ని చూపిస్తూ ఉంటుంది. పునీత అగుస్తైన వారు తల్లి మోనికమ్మ గారు ఒకరోజు 2 రోజులు కాదు 25 ఏళ్ల పాటు ఆమె కన్నీటి ప్రార్థన చేశారు. అదేమన్నా వృధా పోయిందా? పోలేదు. తన భర్త మారాడు, తన కొడుకు మారాడు. తన కొడుకు గొప్ప పునీతుడు, పునీత అగుస్తైన వారు. అలాగే అనేక మంది చేసినటువంటి ప్రార్థన ఎప్పుడూ కూడా వృధా పోలేదు. అప్పటికప్పుడు నెరవేరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. కననీయ స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నా కుమార్తెకు సాయం చేయమని అడిగితే ప్రభువు చెయ్యల. అమ్మాయి వదిలివేసింది, ఆ ప్రభువుని వదిలిపెట్టలే, వెంటబడింది, అడుగుతూనే ఉంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పొమ్మన్నారు, కసిరారు, అయినా సరే ఆమె చిన్నబుచ్చుకోవాల. తన లక్ష్యం నెరవేరేంత వరకు కూడా ప్రభుని వెంటబడి ఆమె ప్రాధేయపడుతూనే ఉంది. ప్రభువు చివరకు ఆమెకు సాయం చేశారు. కాబట్టి ఈ విధముగా మన ప్రార్థన విసుగు విరామము లేకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నమ్మకముతో ఆశాభావముతో మనం ప్రార్థించాలి. మనము చాలాసార్లు ఏదో ఒకటి అనుకొని దేవుడికి మొక్కుకుంటాము. ఇదిగో 9 మంగళవారాలు వచ్చుతాను, నాకు ఇది దయచేయండి అని అంతోని వారిని ప్రార్థన చేస్తాం. లేకపోతే వెలంగణి మాతను దర్శించుకుంటాను, గుడదల మాతను దర్శించుకుంటాను, నిర్మలగిరి మాతను దర్శించుకుంటాను. అమ్మ ఇదిగో మరియ తల్లి ద్వారా నాకు ఈ సహాయం చేయండి అని ప్రార్థన చేస్తాము. ఒకే ఆ మొక్కుబడులు చెల్లిస్తాము. కానీ మనం అనుకున్నటువంటిది నెరవేరకపోవచ్చు. కానీ అంతటితో వదిలేయకూడదు, మళ్ళీ మొదలయ్యి నీ కోరిక నెరవేరేంత వరకు, నీ కోరిక సక్రమమైనటువంటిది అయినట్లయితే, నీ కోరిక మంచిదైనట్లయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయి. నెరవేరితే సంతోషమే, కానీ ఏదో ఒక రోజుకు నెరవేరుతుంది. నెరవేరకుండా మాత్రము పోదు. అడిగిన ప్రతి వానికి వసగబడును. ప్రభువు ఇంకొక ఉపమానం చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు, మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చున, గ్రుడ్డును అడిగినచో తేలునిచ్చున, మీరెంత చెడ్డవారైనను, ప్రభు వాడినటువంటి మాట గుర్తుపెట్టుకోండి, మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. మనం అన్ని బలహీనతలతో ఉండేటువంటి మనుషులమే అయినా బిడ్డలకు మంచివి మాత్రమే ఇవ్వడము తెలుసు. ఈ మాట అనడంలో ప్రభువు మరొక అంతర్భావాన్ని మనకు చెబుతూ ఉన్నారు.
పిల్లలు అడిగినవన్నీ అన్నిసార్లు మనం ఇవ్వకపోవచ్చు, నాన్న ఇవ్వలేదు అమ్మ ఇవ్వలేదని పిల్లలు అలుగురవ్వచ్చు. కానీ కొన్నిసార్లు ఇవ్వకుండా ఎగ్గొడతారు. ఎందుకు అంటే అవి వాళ్లకు మంచివి కానప్పుడు, అవి వారికి అవసరం లేదు అనుకున్నప్పుడు, అది వారికి మంచి చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించి వాళ్లకు మంచివి మాత్రమే ఇవ్వడానికి తండ్రి తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కీడు చేసేటువంటివి ఏది కూడా ఇవ్వరు. వాళ్ళు అడిగినవే కానీ అడగకపోయినప్పటికీ కూడా బిడ్డలకు కీడు చేసేటువంటివి, హాని చేసేటువంటివి ఏవి కూడా ఏ తల్లి తండ్రి ఇవ్వరు. ప్రతిగా వాళ్లకు మేలు చేసేటువంటివే ఇస్తారు. మరి మనిషి అన్ని బలహీనతలతో ఉండి చెడ్డవాడైనటువంటి మనిషే తన బిడ్డలకు మేలు వస్తువులను ఇస్తే ప్రభువు ఏమంటూ ఉన్నారు? మీ తండ్రి పరలోకముందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్ర ఆత్మను ఇచ్చునో, ఇంకా ఎంత మంచి వస్తువులు ఇస్తారు అని చెప్పడంలో అక్కడ ఎంతగా పవిత్ర ఆత్మను ఇచ్చునో మీరు ఊహెప్పుడు. అంటే మనకు అవసరమైనటువంటిది పవిత్రాత్మ. మనం అనేకమైనటువంటి కోరికలు కోరుతూ ఉండవచ్చు, కానీ మొదట కావాల్సినటువంటిదే పవిత్రాత్మ. అందుకే మొదట పవిత్రాత్మను ఇస్తూ ఉంటారు. ఈ పవిత్రాత్మలో సత్యము ఉంటుంది, ఈ పవిత్రాత్మలో వెలుగు ఉంటుంది, ఈ పవిత్రాత్మలో జ్ఞానము ఉంటుంది. ఇవన్నీ మనలో పుష్కలంగా ఉన్నప్పుడు మనము కోరినటువంటి కోరికలు ఏ విధముగా తీరాలో, ఎలా తీరాలో దేవుడు మనకు ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. మనం ఆ పవిత్రాత్మను పొందగలగాలి. ఆ పవిత్రాత్మ కోసం ప్రార్థన చేయాలి. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనం భగవంతుడిని ప్రార్థన చేయగలగాలి. ఎంతకాలమైనా సరే ఏ విధమైనటువంటి నిరాశకు గురి కాకుండా ఆశాభావముతో దేవుడు నాకు సమకూరుస్తారు. మనకు ఈ ప్రళంగుడు అంటే ఈ సాగదీసేటువంటి సమయము ఎందుకు ఇవ్వబడుతుంది అంటే, ఒకవేళ మనం కోరినటువంటి కోరికలో ఎంతవరకు దానికి ప్రాధాన్యత మనము ఇవ్వాల్సి ఉంది, మన జీవితానికి ఎంత అవసరం అనేది కొన్నిసార్లు మనం ఈ పరిశీలించుకోవడానికి అవకాశం కావచ్చు. లేదా దేవుడి పైన మరింత ఎక్కువ నమ్మకాన్ని పెంచుకోవడానికి కావచ్చు. లేదా దైవ సన్నిధిని ఒకవేళ మనం అవసరం వచ్చినప్పుడు మాత్రమే వస్తూ అవసరం లేనప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉన్నామేమో. కాబట్టి ఆ దైవ సన్నిధిని అంటిపెట్టుకుని ఉండేటువంటి మనస్తత్వము మనకు వచ్చేంత వరకు ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు. వాటి ద్వారా దేవుడు కొంత ఆలస్యాన్ని ప్రదర్శించవచ్చు. కానీ మనము మాత్రము పట్టుదల వదలకూడదు, విశ్వాసాన్ని వదిలివేయకూడదు, నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, ఆశను వదులుకోకూడదు. అలా పటిష్టంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకు మన అవసరాలను తీరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన మన తండ్రి, మనము ఆయన బిడ్డలము. బిడ్డల అవసరాలు తల్లిదండ్రులు ఎలా తీరుస్తారో అలాగే మన అవసరాలను ఆ భగవంతుడు తీరుస్తారు అనే ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఈ ప్రార్థన, ఒకవైపు పరలోక ప్రార్థనను ప్రార్థించేటువంటి సమయంలో మనము దేవునికి మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని, మనము ఉండాల్సినటువంటి తీరును, అలాగే మన అవసరాలను గురించి ప్రార్థించేటప్పుడు మనము శోధనలకు దూరంగా ఉంటూ మంచి జీవితాన్ని జీవించాలి అనేటువంటి భావాలను మనస్సులో నింపుకొని దేవునితో ఐక్యమై మన అవసరాలను ప్రభువుకి విన్నవించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎప్పుడూ కూడా మనలను చేయి విడబడు, మన అవసరాలలో, మన కష్టాలలో, మన బాధలలో అన్ని వేళలా తోడు నీడగా ఉంటారు. అందుకే ఆయన దివ్య సత్ప్రసాదము ద్వారా మనతో ఏకమైపోతూ ఉన్నారు. ఈ ఏకత్వానికి అవసరమైన పనులు మనము ఎప్పుడూ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన తిరస్కరింపబడదు. ఒకవేళ ఆలస్యమైతే అవ్వచ్చేమో, కానీ ఏదో ఒకనాటికి మాత్రము ఖచ్చితంగా దేవుడు మన అవసరాలను తీరుస్తారు. అలాంటి విశ్వాసముతో, నమ్మకముతో, ఆశాభావముతో మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేద్దాము. దేవుని ఎడల మన విశ్వాసాన్ని పటిష్టపరచుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.